అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మెగా అభిమానులందరికీ, అలాగే నా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. శిల్పకళా వేదిక ఎన్ని చూసింటాం, ఎన్ని ఈవెంట్లు చూసింటాం. చిరంజీవి గారి ఈవెంట్లు, పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లు శిల్పకళా వేదికలో జరుగుతుంటాయి. ఎక్కడో రాయచీట్లోనో రాజంపేటలోనో టీవీలో చూసుకుంటా ఈవెంట్లు చూసి ఈరోజు వీడు ఈ అబ్బోరం అనేవాడు సినిమా తీసి ఆ సినిమాలో వీడు హీరోగా ఉండి ఆ సినిమాకి చిరంజీవి గారు ఈవెంట్కి గెస్ట్గా రావడం అన్నది సార్ లిటరలీ బ్లెస్డ్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంద్రా సినిమాలో సింహాసనం పైన కూర్చుండే అర్హత పైన ఇంద్రుంది, కింద ఈ ఇంద్రసేనుంది అన్నప్పుడు దీంతదన ఇంద్ర కదిలేటి పిడుగు ఇంద్ర అన్నప్పుడు ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయన రాజసం. జై చిరంజీవి సినిమాలో అలా కాదురా ఆచి తూచి అడుగులేయాలి అన్నప్పుడు ఆయన తుంటరిగా చేసే ఒక అల్లరి. శంకర్దాద ఎంబీబీఎస్లో అన్న కాలేజ్ అట్టుగాదే ఇటు అన్నప్పుడు ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి స్వాగు. ఠాగూర్ సినిమాలో మన్మద మన్మద మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై కన్ను కొట్టరా అన్నప్పుడు ఆయన కన్ను కొట్టి వీణ స్టెప్ వేస్తుంటే డాన్స్ రా నా ఒంట్లో వీణలు మోగడం. అన్నయ్య సినిమాలో వాన వల్లప్ప 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 గించే అంటుంటే సౌందర్య గారితో ఆయన రొమాన్స్ కాదు అల్లరి చేస్తుంటే సార్ ఏ మాటగా అవ్వండి బాసు, చిలిపితనంలో మీ తర్వాతనే సార్ ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాటలో చెప్పాలంటే మా అన్నయ్య గారు చిరంజీవి గారికి అభిమాని, మా అన్నయ్య గారు చిరంజీవి